Hey guys, welcome to my YouTube channel Connecting Nokia alias Cute Girl Nokia. సో ఈరోజు ఏంటి ఇలా ఉన్నాను అనుకుంటున్నారా? సో నేను ఫోటోషూట్ కోసం అని రెడీ అవుతున్నాను. సో ఎక్కడికి ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. సో నేను ఎలా రెడీ అవుతాను అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పి చేస్తున్నాను. సో లెట్ us go to video. సో నా మేకప్ ఐటమ్స్ అన్నీ ఇలా క్లమ్జీగా పెట్టేసాను చూడండి. సో నేను ఒక్కొక్కటి తీసుకుంటూ నేను మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఇది మేకప్ బాక్స్. సో ఫస్ట్ వచ్చేసి నేను ప్రైమర్ తీసుకుంటున్నాను. దాని తర్వాత వచ్చి ఫౌండేషన్. సో నాకు కింద వచ్చేసి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి ఐ కింద. సో కొంచెం అవంతా నీట్గా కనిపించకుండా ఉండడానికి కొంచెం ఎక్కువ డార్క్ సర్కిల్స్ దగ్గర ఫౌండేషన్ యూస్ చేయండి. మనకు ఐకి సంబంధించి అంటే డార్క్ సర్కిల్కి సంబంధించి కూడా ఇంకో ఫౌండేషన్ ఉంది, కాకపోతే అది లేకపోయినా కూడా మనము ఫౌండేషన్ యూస్ చేసినా కూడా కనిపించదు. ఇలా అంటే ఎక్కడంటే అలా ఉండకుండా కొంచెం నీట్గా భిన్న ఇలా చేసుకోవాలి. సో ఫిట్ మీ పౌడర్ అన్నమాట. సో దీన్ని ఇక్కడ ఐ స్పాట్స్ అని చెప్పా కదా, అక్కడ కరెక్ట్గా ఇలా యూస్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మా మమ్మీ తీర్చారు. సో అన్నీ కూడా నాకు గిఫ్ట్ ఇచ్చారు. సో అన్ని మమ్మీనే తీస్తారు, ఇది వచ్చి గిఫ్ట్ ఇచ్చారు అని అలా చెప్పా. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. సో ఇక్కడ రోజ్ పౌడర్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఎవరికైనా ఉంటే లేదా డార్క్ సర్కిల్స్ దగ్గర నీట్గా అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఐల్ గో ఫర్ ఐ థింగ్స్. ఐలైనర్. ఇది చాలా పెద్దదైనా సారీ, నాకు కొంచెం డార్క్గా ఉండాలని చెప్పి నేను వేసుకుంటున్నాను. సో అదనమాట. నెక్స్ట్ కాజల్. ఓకే, కాజల్ కన్నా ముందు నేను ఐ మస్కరా యూస్ చేస్తాను, సారీ ఐ కలర్ యూస్ చేస్తాను. సో ఇలా తీసుకునేసా. సో ఫినిషింగ్స్ లాస్ట్లో చూసుకోవచ్చు, కాబట్టి నేను ఎలా అంటే స్పీడ్గా రెడీ అయిపోతున్నాను. కాజల్ నాకు దాంట్లో నుంచి పెట్టడానికన్నా ఇలా పెట్టుకోవడం ఇష్టం. సో లిప్స్ అంతా కూడా ఇలా డ్రైగా ఉన్నాయి కాబట్టి కొంచెం లిప్ గ్లాస్ యూస్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ లిప్ లైనర్, సారీ
సింపుల్గా నేనైతే మేకప్ చేసుకునేసాను అనమాట. సో ఇంకా లాస్ట్ స్టిక్. సో ఇదే. సో ఫస్ట్ అయితే నేను ఇలా రెడీ అయిపోయాను కాబట్టి బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. అండ్ హాఫ్ నెక్లెస్ అండ్ ఫుల్ నెక్లెస్. సో సింపుల్గా వేసుకుంటున్నాను, చాలా ఉన్నాయి కానీ కూడా ఇది వేసుకుంటున్నాను అనమాట, సింపుల్గా ఉంటున్నాను. సో నేనైతే లాంగ్ హెయిర్ వేసుకున్నా, లాంగ్ గిఫ్ట్. సో ఇంకా పూలు పెట్టడం అవన్నీ ఉన్నాయి. ఇదొకటి. దిస్ ఇస్ మై లాంగ్ చైన్. ఇదైతే కొంచెం లాంగ్ చేద్దాం అనుకుంటున్నా, మనకు మంచి లుక్ వస్తుంది. వడ్డానం కూడా పెట్టుకునేద్దాం, సో అప్పుడే మనకు చూడ్డానికి తీసుమై వడ్డానం. సో ఓవరాల్గా అయితే ఇలా రెడీ అయ్యాను నీట్గా. సో మనం వెళ్ళిపోదాం, అక్కడ ఎలా షూట్ జరుగుతుంది అంతా కూడా నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. నేను మీకు నా షూటింగ్ లొకేషన్ చూపిస్తాను అన్నాను కదా, యాక్చువల్లీ ఇది కాదండి మేము ప్లాన్ చేసింది. జైన్ టెంపుల్కి ప్లాన్ చేసాము, అందుకే ఆ కాస్ట్యూమ్ వేసుకున్నాను. కానీ ఏం చేద్దాం, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్లు ఇక్కడ పొలాల మధ్యలో చేయాల్సి వచ్చిందనమాట. కానీ మాకైతే వ్యూ స్పాట్ బాగా వచ్చింది. ఏదేమైనా అంత మంచిగా జరుగుతుంది కదా, కాబట్టి ఇక్కడ వస్తూ ఉన్నాము. మధ్యలో దారిలో మళ్ళీ రిటర్న్ అవుతుంటే ఈ ప్లేస్ కనిపించింది అనమాట, చాలా బాగా అనిపించింది. అందుకని ఇక్కడే తీసుకుందామని డిసైడ్ అయ్యి మళ్ళీ దిగి ఇక్కడే షూట్ చేస్తున్నాము. ఎలా వచ్చాయో చూసేయండి. ఇంతకీ మీకు జైన్ టెంపుల్కి ఎందుకు వెళ్ళలేదని చెప్పలేదు కదా. అక్కడికి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ కెమెరా అలో లేదంట, అందుకని చెప్పి వెళ్ళలేదు. తీసుకో అంటే ఫ్రీగా వదిలే, లేదంటే ఏదన్నా పట్టుకున్నట్టు అంటే దాన్నన్నా పట్టుకో, ఇట్లా అంటే రెండు చేతులతో అలాగా అట్లే పట్టుకో, దాని మీద క్లీన్. సో ఇంకా అలా ఇక్కడ ఉంటే వ్యూని ఎంజాయ్ చేస్తూ బురదలో పడుతూ లేస్తూ నేనైతే ఫోటోషూట్ని అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడే మమ్మీ వచ్చి మొత్తం అంతా మళ్ళీ సర్దుతున్నారనమాట. ఒక చిన్న రీల్ షూట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాం మళ్ళీ. ఆ రీల్ ఇక్కడ చూసేయండి ఎలా వచ్చిందో, కమెంట్లో అయితే కమెంట్ చేయండి. బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా, ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా, పట్టు చీరల్లో చందమామా ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా, కన్నె రూపాన కోనసీమా కోటి తారల్లో ముద్దుగుమ్మా.
చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఒకవైపు ఏమో బుడద, అటు ఇట్రా. ఇంకోవైపు ఏమో దిష్టి బొమ్మ, మధ్యలో గట్టు. సో ఇంకా మా వాడు కూడా చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నాడు. అంటే వాడేమో బాగా తిరగలుగుతున్నాడు, నేనేమో అంత పెద్ద కాకర వేసుకొని ఊరికల్లా అంటే కూడా కింద పడిపోతున్నాను అనమాట. చాలాసార్లు జరిగింది అలా పడిపోవడము టప్ టప్ అని. నేనైతే ఫోటో స్టిల్స్ ఇచ్చేస్తున్నాను, గాగ్రా మాత్రం బాగా దాంట్లో బురదలో పొల్లాడిచ్చేసాను. రేపు మమ్మీ ఉతికేటప్పుడు బాగా తిడుతుందేమో తెలియట్లేదు. ఒక పక్క నేను ఇలా ఫొటోస్ తీసుకుంటే మా వాడు కూడా బాగా స్టిల్స్ ఇచ్చి ఫొటోస్ తీసుకునేసాడు ఇక్కడైతే. సో ఇంకా అలా ఇద్దరం కూడా కలిసి తీసుకుంటున్నాం అన్నమాట ఫొటోస్ కొన్ని. ఇక్కడైతే గాలి చాలా బాగుందన్నమాట. ఈ వ్యూ అంతా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఒక బుడద తప్ప అండ్ నా డ్రెస్ తప్ప. మిగతా అంతా చాలా ఫ్రీగా ఉన్నింది. ఇప్పుడు ఒక పోజ్ అనుకున్నాం అనమాట, బ్రదర్ అండ్ సిస్టర్గా బాగుంటుంది జుట్టు పట్టు లాగడం అని. అది పోజ్ ఏమో కానీ మా వాడు నన్ను కావాల్సుకొని పట్టి లాగే ఛాన్స్ అయితే వచ్చిందని బాగా లాగాడనమాట. దొరికింది కదా ఛాన్స్ అని. సో అంతటితో మా ఫోటోషూట్ అయితే పూర్తయిపోయింది. సో మొత్తానికి ఎక్కడో అనుకొని ఎక్కడో చేసినా చాలా బాగానే వచ్చింది అన్నీ కూడా. So do watch our videos, like, share, comment and subscribe. Don't forget to touch the bell icon. సో ఇలా ఫన్నీగా అయితే మా వీడియో షూట్ అయిపోయింది. బాయ్ బాయ్.